వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు సూచించిన ఎస్పీ అఖిల్ మహాజన్. యారన్ డిపో మంజూరు పట్ల అసాముల సమన్వయ సంఘం సంబరాలు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామి. ఘనంగా సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు, పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. గంభీరావుపేట మండల కేంద్రం నుంచి మల్లారెడ్డిపేట వరకు 7.50 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. అలాగే లింగనపేట నుంచి కోరుట్లపేట వరకు 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులతో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఆయన వెంట మండల బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. జరుగుతుంది ఆల్రెడీ ఫోటో మళ్ళీ రాదన్నా అదే చూసి నారికేళ ఫలోనికి నడియేతుందో ముఖ్యతే అమాత్రజాతమే రోగామ సమర్థలు అభిప్రగత్రాదేశియామా ఆంజనేయ భగవానికి కొంచెం మీరు వెడల్పున్నాను అన్న ఫోటో రాదు చెప్పండి చేయండి గట్టిగా కొంచెం అన్న అన్న మీ చేతి అడ్డం వస్తున్నాయి అన్న ఫోన్ వెనక తీసుకోండి సార్ మీరు అన్న అన్న ఎలా వస్తుంది అన్న ప్లీజ్ అన్న ఫోటో కూడా ఎట్లా బాబు కొంచెం వెనక తీసుకోండి
జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తమైతే ప్రధాన ఆయుధం అని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొబైల్ ఫోన్కి ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లకు, కొత్త నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నందున వాటి పట్ల స్పందించవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, అలాగే ప్లీజ్ చేయడానికి విభిన్నమైన కార్యనిర్వహణతో బయటకు వస్తున్నారని, వాటిని కట్టడికి అప్రమత్తత, అవగాహన ఆయుధం అని తెలిపారు. పోలీస్ యూనిఫామ్తో ఎవరైనా వీడియో కాల్స్ చేస్తే కంగారు పడొద్దని, డిజిటల్ అరెస్ట్ అంటూ దబాయిస్తే స్పందించవద్దని, కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసుల పేరుతో వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని, అసలు డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి లేనేలేదు, అలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల తీయని మాటల వలలో పడి వ్యక్తిగత విషయాలు, ఫోటోలు అసలు ఇవ్వవద్దని, వ్యక్తిగత విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమరపాటుగా ఉండొద్దని, సోషల్ మీడియా అకౌంట్స్కి తప్పనిసరిగా ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని, సోషల్ మీడియా వేదికగా వేధిస్తే తక్షణమే పోలీసు వారిని స్పందించాలని తెలిపారు. అలాగే సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేయాలని, లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలన్నారు. ఆసామీ సమన్వయ కమిటీ ద్వారా పోరాడి సాధించుకున్న యారన్ డిపోని మనందరూ ఆసాములో సొంతంగా ప్రభుత్వ ఆర్డర్ని స్వీకరించి ఉత్పత్తి చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్ కోరారు. ఈ మేరకు గణేష్ నగర్లోని సంఘ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కేటగిరీ చేంజ్ కావడం కానీ, సబ్సిడీ గురించి కానీ ప్రభుత్వంతో మరలా మాట్లాడి చర్చించి సమస్యను పరిష్కారానికి కృషి చేద్దామని ఆసాముల సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఇందుకు ఆసాముల అందరూ ఆసాముల సమన్వయ కమిటీలో సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్లో లింకు ద్వారా ప్రతి ఆసామి తమ విద్యుత్ మీటర్ సాంచల్ వివరాలు నింపి పంపించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కమిటీ సభ్యత్వంలో నమోదు చేసుకున్న వారి గురించి, వారికున్న కరెంటు సమస్య గురించి కమిటీ పోరాటం చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల రాజు గోవింద్, అలాగే కనకయ్య, దుసా అశోక్, చిలుక రాంప్రసాద్, వీరభతిని కృష్ణ తదితర ఆసాములు పాల్గొన్నారు. మీరు ఈరోజు గణేష్ నగర్ ఆసాంల సమన్వయ కమిటీ ఆఫీస్ నందు పెద్ద ఎత్తున ఆసాములు పండుగ చేసుకోవడం జరిగింది. స్వీట్లు పంపుకొని, ఎందుకంటే మొన్న 20 తారీఖు నాడు వేములవాడలో జరిగిన బహిరంగ సభలో గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు మాకు పెద్ద ఎత్తున ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ఆ శుభవార్త ఏంటంటే, యారన్ బ్యాంకు ఆసాంలకు కార్మికులకు మాత్రమే యారన్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాళ్ళు బహిరంగ ప్రకటించడం జరిగింది. దానికి మేము సంతోషంలో ఈరోజు ఇటువంటి పండుగ జరుపుకోవడం జరిగింది. మేము ఈ ఆసాంల సమన్వయ కమిటీ తరఫున ఇక్కడ ఉన్న స్థానిక నేతలకు వాళ్ళ ప్రోద్బలంతో ఇవాళ యారన్ బ్యాంక్ మేము సాధించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఇక్కడున్న స్థానిక నేతలకు కేకే మహేందర్ అన్న గారికి, మరియు ఆదిత్య అన్న గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు కొండా సురేఖ గారికి, ఇంకా అందరికీ పేరు పేరున మేము పెద్ద ఎత్తున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి మేము ఆసాంలము మా కాళ్ళ మీద మేము నిలబడాలన్న తాపత్రయంతో మేము కోరడం జరిగింది. వాళ్ళు మేము కోరిన వెంటనే మా బాధలు అర్థం చేసుకొని వాళ్ళు మాకు యారన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు పెద్ద ఎత్తున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ మంత్రులకు పేరు పేరున తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మేము ఎప్పుడే కానీ మేము వెంట ఉంటాము. మాకు ఏ ఆపది అయినా కానీ మీ దగ్గరికి వచ్చి మేము చెప్పుకుంటాం. కాబట్టి మా సమస్యలు తీసుకోవడానికి మీరు ముందుకుంటారు. కాబట్టి మేము అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్య విషయం ఏమనగా, ఈ యారన్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్క ఆసామి తప్పకుండా వినియోగించుకోవాలి. ఏ రకంగా అంటే, ఒక సంఘం లోపల 10 మంది ఉంటారు. ఆ 10 మంది లోపల అధ్యక్షుడు ఉంటాడు, కార్యదర్శి ఉంటాడు, ఉపాధ్యక్షుడు ఉంటాడు,
డైరెక్టర్లు ఉంటారు. ఈ 5 మంది 6 మంది ఈ 10 మందిని మోటివేట్ చేసుకుంటూ తప్పకుండా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మీరు తప్పకుండా ఇది మీరే సొంతంగా చేసుకోవాలి. ఏ స్టేట్లైనా కానీ యజమానులైనా కానీ మనకు వాళ్ళ శత్రువులు కాదు, మిత్రులే. వాళ్ళు మేము 10 ఏళ్ళ బట్టి వాళ్ళకి మేము చేసినాం కాబట్టి ఈ 2 కంచెలైనా మాకు మీరు చేయాలి. మాకు మమ్మలను ఉత్సాహపరిచి మాకు ఉత్తేజాన్ని తీసుకొచ్చి మీరు మా వెంటుండి మేము ఉన్నాం, మీరు ఎందుకు బాధపడుతురువా, మేము తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాం అని చెప్పి యజమానులకు మేము మనవి చేస్తున్నాము. తప్పకుండా ప్రతి ఒక్క ఆసామిని మీరు మోటివేట్ చేసి మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు చేసుకోరు అని చెప్పి మీరు తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క ఆసామి తప్పకుండా మీరు యారన్ బ్యాంక్ను వినియోగించుకోవాలి. ఎందుకంటే ముందుగా ట్రయల్ ఒక సాధ్యకు 165 మీటర్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. పీసీ ఆర్డరు 165 మీటర్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగా మనం చిన్నగా మనం ట్రయల్ పోదాం. ఈ ట్రయల్ను మనం సక్సెస్ చేసుకుందాం. సక్సెస్ చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున మనం చీరల ప్రోగ్రాంకి వెళ్దాం. కాబట్టి దీంతోటే మనం మొదలుపెట్టుకొని తప్పకుండా ఈ యారన్ బ్యాంక్ను యూజ్ చేసుకొని ప్రతి ఒక్క ఆసామి తప్పకుండా ఇక ఈ యారన్ బ్యాంక్ యూజ్ చేసుకొని తప్పకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా చేసుకోవడానికి 100% ప్రయత్నం చేయండి. యారన్ బ్యాంకు ద్వారా 80% గవర్నమెంట్ పెట్టుబడి పెడుతుంది. ఒక 10-15% కలెక్టర్ గారు గౌరవనీయులైన కలెక్టర్ గారు సందీప్ జా గారు మనకు బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తామని చెప్పడం జరిగింది. దాని మేము త్వరలోపల ఏ రకంగా పోవాలి, ఏ రకంగా ప్రొసీడ్ కావాలని చెప్పి మేము చెప్తాం. కాబట్టి మీరు ఆసాములందరూ తప్పకుండా మాకు అందుబాటులో ఉండి మేము ప్రతి ఒక్క ఆసామికి అనుకూలంగానే ఉంటాం. చిన్న పెద్ద అన్న తేడా తెలియలేదు. మన దగ్గర ఆసామి అంటే ఆసామే, సేట్ అనే యజమాని కాదు. మనకు ఆసాములే ముఖ్యం. ఆసాములతోనే మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క ఆసామి ఇక్కడికి వచ్చి ఏం డౌట్లు ఉన్నా తప్పకుండా మీరు మమ్మల్ని అడగచ్చు, మేము తప్పకుండా చెప్తాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఒకటి మేము లింక్ పంపిస్తున్నాము. మీ బయోడేటా మొత్తం తప్పకుండా ఇందులో చేర్చుకొని మీరు డిజిటల్ కార్డు పొందాలని చెప్పి ప్రతి ఒక్క ఆసామికి గుర్తింపు కార్డు లాగా డిజిటల్ కార్డు ఒకటి మీకు వస్తుంది. మేము ఒక లింక్ పంపించినాం. ఆ లింకు ద్వారా మీరు అన్నీ మీ బయోడేటా మొత్తం అన్న పొందుపరిస్తే మీకు ఒక డిజిటల్ కార్డు వస్తుంది. అలాగే ఆసాంలో సమన్వయ కమిటీ తరఫున మేము ఒకటి సభ్యత్వం ఇస్తున్నాం. సభ్యత్వం రుసుము కేవలం 100 రూపాయలు మాత్రమే. ఈ 100 రూపాయలతోటి మీరు అందరూ సభ్యత్వం చేసుకొని మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆసామి అని గుర్తింపు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే కరెంటు సమస్య మీద ప్రతి ఒక్క ఆసామికి చిన్న పెద్ద అని తేడా తెలుపుకుంటా మేము ఈ కరెంటు సమస్య మీద ఈ 8-15 రోజుల లోపల ఈ కరెంటు సమస్య పూర్తి అవుతుంది. మీరు అందులో ఆందోళన పడవలసిన అవసరం లేదు. తప్పకుండా దీనికి మేము 100% ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా చేస్తాం. మనకు ఇక్కడ ఉన్న స్థానిక నేతలు మనకు ప్రోద్బలంతో వాళ్ళ సహాయ సహకారంతో ముందుకు పోతున్నాం. కాబట్టి వాళ్ళ మీదనే మనం వాళ్ళతోటే మనం పనిచేయించుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకు మేము పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ కరెంటు సమస్య ఉంది, ఈ యారన్ బ్యాంక్ ఇచ్చిర్రు, చాలా సంతోషం, ఉపాధి ఇస్తున్నారు, చాలా సంతోషం. ఈ కరెంటు సమస్య మీరు తీరిస్తే సిరిసిల్ల పరుగులు పెడతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ తప్పకుండా ఆసాములు మాతోటి ఉండి మా వెనక నుండి మాకు టానిక్ లాగా మీరు ఇస్తే మేము ముందుకు పోయి పనిచేస్తాం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఆసామి ప్రతి ఒక్క ఆసామి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సభ్యత్వం మరియు మీ బయోడేటా మేము ఒక లింక్ పంపించినాం. ఫోన్ ద్వారా ఆ లింకు లోపల మొత్తం ఆధార్, పేరు, అడ్రస్, సంఘం, యూనిట్, ఎన్ని మీటర్లు ఉన్నాయి, ఈ రకమైన అన్నీ ఉన్నాయి అలా ఆప్షన్స్. తప్పకుండా అలా మీరు చేసుకొని దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకసారి తప్పకుండా ప్రతి ఒక్క ఆసామికి డిజిటల్ కార్డు వస్తుంది, గుర్తింపు కార్డు వస్తుంది. తప్పకుండా మీరు దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చి 100 రూపాయలు సభ్యతం కట్టి మీరు ఒక సంతకం చేసి పోతే అంటే మీకు డిజిటల్ కార్డు మీ ఇంటికే వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ. వేములవాడ రాజన్నను హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామి దర్శించుకున్నారు. స్వామివారిని ఆలయ అర్చకులు వేద ఉచ్చారణలతో స్వస్తి స్వాగతించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామి దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో స్వామివారికి ఆలయ సంప్రదాయం ప్రకారం పాదపూజ నిర్వహించగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి పాదపూజ చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డిచే భూమి పూజ చేసిన చోట హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామివారు పూజ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైపు కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.
పారాషూట్ లెక్క వాళ్ళు ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత ఇవామి చాజలి భగవాన్ స్వస్తి అమృతం మే ప్రాణానే పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణం తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. బాబా పుట్టినరోజును పురస్కరించుకుని కేంద్రంలో కేక్ కట్ చేశారు. సాయిరాం భక్తులు పల్లకి సేవను నిర్వహించారు. విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి భజనలు చేస్తూ పురవీధుల గుండా ఊరేగారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం భక్తులు తదితరులు పాల్గొన్నారు. गोपी गोपाल राधे गोपाल गोपी गोपाल जय बोलो भगवान सत्य बाबा जी की स्वामी का తంగళపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. బ్లూ కోల్డ్ పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు చట్టాల మీద, డయల్ 100 షీ టీమ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని, సిబ్బంది అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు. ఆయన వెంట సిఐ మొగిలి, ఎస్ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ నిర్వాహకులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కు తరలించారు. ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ బాధ్యులు మాజీ ప్రెసిడెంట్ జీవీఎన్ శరత్ కుమార్, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజులు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ కమిటీ నిర్వాహకులు బి కృష్ణారెడ్డి, ఏ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ కుల వివక్షత, జాతి వైషమ్యాలు, మత విద్వేషాలను రెచ్చగొడుతూ దళితులను, గిరిజనులను అంటరాని వారిగా చూస్తూ, అలాగే ముస్లిం మైనారిటీల మనోభావాలను కించపరుస్తూ అపార్ట్మెంట్లలో కిరాయిలకు ఇళ్లు ఇవ్వకూడదని నిబంధన చేశారు. ఈ విషయం సాంఘిక మాధ్యమం ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా కమిటీ నిర్వాహకులు అపార్ట్మెంటులో ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ వారిని దౌర్జన్యంగా ఇళ్లు ఖాళీ చేయించారు. నేను ఉండబట్టి కూడా గత 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. నేను అదే అపార్ట్మెంట్లో 5 సంవత్సరాలకి సెక్రటరీగా ఉన్నాను. నేను ఉన్నంతకాలం అక్కడ ఎటువంటి మత విద్వేషాలు కానీ ఎటువంటి ఏం లేవు. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు కొత్తగా ఈ అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు సెక్రటరీ బాధ్యత కూడా వారే తీసుకున్న కాడ నుంచి
వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వకూడదు, కిరాయిలకు రావద్దు అని ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన పెట్టడం నేను ఇంటి ఓనర్ ఇమాం పాషా గారితో మాట్లాడడం జరిగింది. ఇమాం పాషా గారు కూడా నాకు కూడా ఈ రకంగా చెప్పారని చెప్పిన తర్వాత నేను కృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. కృష్ణారెడ్డి ఎస్సీ ఎస్టీలకు మినహా ఎవరికైనా ఇల్లు ఇస్తాం తప్ప వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి నాతో కూడా చెప్పడం నేను కొంచెం ఆవేశంగా రియాక్ట్ అయ్యాను. మాటలకి నేను రియాక్ట్ అయ్యాను. దాని మీద మేము పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు సత్వరంగా చూసి ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి అతన్ని రిమాండ్ చేయలేదు. రిమాండ్ చేయమని చెప్పేసి మంది సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే కృష్ణారెడ్డి దుశ్చర్యల పైన మరొకరు ఇంకొకసారి ఈ రకంగా ప్రేరితం కాకుండా అతన్ని రిమాండ్ చేయాలని దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసు వారికి కూడా మేము అభినందన తెలియపరుస్తున్నాం. వెంబడే ఎఫ్ఐఆర్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను బషీరాబాద్ మండలానికి కేటాయించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ మాట్లాడుతూ మండలంలో చాలా మంది నిరుపేద కుటుంబ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు చదువుకోవడానికి వెళ్లారు కాబట్టి వెంబడే ప్రభుత్వంతో మాట్లాడి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను బషీరాబాద్ మండలానికి వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే యాలాల మండలం బషీరాబాద్ మండలానికి అనుసంధానంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బషీరాబాద్ మండలానికి అన్ని విధాలుగా నిధులు కేటాయించే వెంబడే రోడ్ల పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్యేని కోరారు. మండలానికి అన్ని విధాలుగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బషీరాబాద్ మండలానికి అన్ని విధాలుగా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు మనకు హైదరాబాద్ మండలికి కావాల్సిన నిధులు, కావాల్సిన పనులు ఎన్ఆర్టీఎస్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఎస్డిఎఫ్ పనులు దగ్గర ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు పనులు ప్రారంభమైనవి. చాలా మటుకు మోడీలు, రోడ్లు కావాల్సినవి మన వాగ్దానం ప్రకారంగా అన్ని పూర్తి అయిపోయినాయి. మన మండలం లోపల ఏ పనులు కూడా ఆగకుండా అన్ని మంచిగా జరుగుతున్నాయి. గ్రామాల నుంచి మీకు ఏమేమి కష్టాలున్నా ఏమున్నా మేము దానికి ముందుగా ఉండి అన్ని చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మనకు మాట కూడా సహకరించి అన్ని పనులు చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మన రైల్వే గేట్ కాడ నుంచి మన కరెంట్ రోడ్ పెద్ద రోడ్ వస్తుంది. ఇక్కడ కర్ణాటక మన పక్క రాష్ట్రంలో ఉన్న రోడ్లు కూడా కనెక్టివిటీ మనకు 4 నెలల నుంచి నీలపల్లి జిల్లాపూర్ నుంచి ఇక్కడ మన ఆర్టీ నుంచి ఇక్కడ మన వనగోడ నుంచి ఇక్కడ ఉన్న నెట్టూరు నుంచి ఈ నెల 25న హనుమకొండ జిల్లా కేంద్రంగా జరిగే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు. శనివారం మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన సంఘం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సంఘ మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోకుల శేఖర్ రెడ్డి, ఆరూరి బాబు, అల్వాల రమేష్, గుమ్మడెల్లి ఆంజనేయులు, దారావత లచ్చు, జక్కరి నరసమ్మ, భూతం వెంకటమ్మ, పోల్దాస్ భిక్షమ్మ, శ్రీరాముల లక్ష్మయ్య, ఎల్లబోయిన అలియమ్మ, దొడ్ల దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25న హన్మకొండ జిల్లా కేంద్రంగా నిర్వహించేటటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకత్వాలకు, జిల్లా నాయకత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర సదస్సులో హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగేటువంటి రాష్ట్ర సదస్సులో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి డిమాండ్తోని మరి పెద్ద ఎత్తున త్వరలో నిర్వహించబోయేటటువంటి నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా మరి ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే మన హక్కులను మనం సాధించుకోగలుగుతామనేటువంటి అంశం మీద కూలంకుషంగా రాష్ట్ర సదస్సులో చర్చించి అన్ని జిల్లాల్లో కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు సూచించిన ఎస్పీ అఖిల్ మహాజన్. యారన్ డిపో మంజూరు పట్ల అసాముల సమన్వయ సంఘం సంబరాలు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామి. ఘనంగా సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు, పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.